హాయ్ అండి. వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక రూ. 5 పెన్నీ స్టాక్ గురించి మాట్లాడదాం అండి. ఈ వేస్టేజ్ సంబంధించింది. అలాగే అంతకన్నా ముందు మా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఇస్తే మీకు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకో విషయం అండి, ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను అడిగారు, మీరు క్లాసెస్ నేర్పుతారా? స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా కోర్సులు స్టార్ట్ చేశారా అని. ప్రస్తుతానికి నేనేం చేయలేదండి. అట్లాగే ఎవరైనా సరే మీరు వాట్సాప్ గ్రూప్ ఇది మాది అని చెప్తే కూడా దాన్ని క్లిక్ చేసి దాన్ని సేవ్ చేయకండి. ఎందుకంటే నేను ఒకవేళ వాట్సాప్ గ్రూప్ గానీ ఏదైనా గ్రూప్ స్టార్ట్ చేస్తే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. అది క్లిక్ చేసి మాత్రమే రండి. ఓకేనా అండి? అలాగే కొంతమంది మమ్మల్ని టిప్స్ అడుగుతున్నారు. నేను చెప్తున్నా అండి, మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు టిప్స్ ఇవ్వడానికి. యాజ్ పర్ సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం మనం అలా ఇవ్వకూడదు. అట్లాగే ఎవరైనా సెబీ రిజిస్టర్డ్ అనాలిసిస్ అనేది టిప్స్ ఇచ్చినా సరే టిప్స్‌ని మీరు తీసుకోకండి. మీరు మీరు నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే వినండి. నేను చెప్పినా, ఎవడు చెప్పినా. ఎవడో సుబ్బారావు చెప్పాడు కదా అని చెప్పి వినేసి ఎళ్లి డబ్బులు ఖర్చు పెట్టేసి చేయమాకండి. వాడికేం పోయింది? నేను చెప్పాను తర్వాత మీ ఇష్టం అంటాడు వాడు. అందుకని అలాంటి పనులు చేయమాకండి. ఓకేనా అండి? ఇప్పుడు సరే స్టాక్‌కొస్తేనండి చూద్దాం. ఇప్పుడు మార్కెట్ క్యాప్ స్మాల్ స్మాల్ సైజ్ మార్కెట్ క్యాప్ ఎంతుందండి? 784. కరెంట్ ప్రైస్ రూ. 4.22. హై వచ్చి రూ. 8, లో వచ్చి 3. డివిడెండ్ లేదండి. 0. ఫేస్ వాల్యూ వచ్చి రూ. 1. ప్రాఫిట్ గ్రోత్ 18.1%. సేల్స్ గ్రోత్ చూడండి. నియర్లీ 2% మైనస్ సేల్స్ గ్రోత్ ఉంది. ఏం లేదు. ఇంట్రాన్సిక్ వాల్యూ 0 లేదు. ఎర్నింగ్ పర్ షేర్ లాస్ అండి. ఒక్క షేర్ లాస్ అవుతుంది. 0.04 లాస్‌లో ఉంది. ఇది ఈక్విటీ షేర్స్ చూడండి. 186 క్రోర్స్ ఈక్విటీ షేర్స్, అంటే వాలటాలిటీ చాలా హెవీగా ఉంటది. ప్రమోటర్ హోల్డింగ్ 0, ఇంచుమించు ఏం లేనట్టే. 14% ప్రమోటర్ హోల్డింగ్. బుక్ వాల్యూ చూడండి 1.44. ఒకే ఒక్క ప్లస్ డెట్. డెట్ ఇక్కడ 61.4 క్రోర్స్ ఉంటే రిజర్వ్స్ వచ్చి 357 క్రోర్స్ ఉంది. ఓకేనా అండి? ఇట్లాంటి కంపెనీలో అసలు ఇది పెన్నీ స్టాకు కొనండి అని ఎవడైనా చెప్తారా అండి? ఇది స్టాకు చూస్తే అసలు వేస్ట్ ఇది. అసలు ఒక్క ఫైనాన్షియల్ గానీ, ఒక ఫండమెంటల్ గానీ ఏం లేదండి ఇందులో. ఓకేనా అండి? సరే, కింద ఇది చార్ట్ దాకా వద్దామండి. ఇది చూడండి. మాక్సిమం తీసుకున్నాం అనుకోండి. మాక్సిమం ఇది ఎప్పుడొచ్చిందండి? 2020లో. 2020 ఆగస్ట్‌లో రూ. 13, తర్వాత అట్లా పెరిగి రూ. 17. ఆ తర్వాత నుంచి 21, 22, 23, 24, 25 అంటే దగ్గర దగ్గర 1, 2, 3, 4, 5 ఇయర్స్ ఆల్ ద టైమ్ డౌన్‌లోనే ఉందండి ఇది. మరి ఇట్లాంటి స్టేర్ గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానండి? ఇట్లాంటి దాని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే చెప్తానండి దాని గురించి. ఇంతకన్నా ముందు ఇది అసలు ఎందులో ఉంటుంది? వర్క్ ఎందులో ఉంది? దీనికి వేరే పేరు ఉండేదండి. వికాస్ లైఫ్ కేర్ లిమిటెడ్ కాదండి ఇదివరకు. ఇదివరకు వికాస్ మాల్ట్ కాప్ అని చెప్పి ఇంకో దాంట్లో ఉండేది సెక్టార్‌లో. అది ఇప్పుడు ఏం చేశారంటే అండి వీళ్ళు లైఫ్ కేర్ సెక్టార్‌లోకి షిఫ్ట్ అయ్యారండి. అట్లాగే వీళ్ళకున్న బిజినెస్‌లు చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సైకిల్ పాలిమర్ కాంపౌండ్స్, ఈవీఏ, పీవీసీ, పీపీ, పీఈ ఎక్సెట్రా. ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, రీసైక్లింగ్ అండ్ అప్‌సైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్టేజ్‌లో ఉందండి. హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. దీనివల్ల ఇప్పుడు చాలా ఎక్కువగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు మార్కెట్‌లో. ఎందుకు మాట్లాడుకుంటున్నారో మనం ఒక్కసారి టెక్నికల్ అనాలిసిస్‌కెళ్ళి చూద్దామండి. టెక్నికల్ అనాలిసిస్ అందుకే నేర్చుకోమంటానండి నేను. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే ఏంటంటే అండి, మనకి జనాలు అసలు దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనే విషయం మనకు అర్థమవుతది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తానిక్కడ. ఇది చూడండి. మీరు ఇది ఎట్లా ఉందండి? లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఒకటే బాక్స్‌లో నడుస్తుంది. మీకు చెప్పాను నేను. ఎప్పుడైనా సరే బాక్స్‌లో కంటిన్యూయస్‌గా ఎంత ఎక్కువుంటే అంత. ఇట్లా పైకి, కిందకి ఇట్లా వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రేకౌట్ అయితే పైకి బ్రేకౌట్ అవుద్ది, లేదా కిందకి బ్రేకౌట్ అవుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు పైకే బ్రేకౌట్ ఉందని మీకెలా తెలుసని. నేను చెప్పట్లేదు పైకి బ్రేకౌట్ అవుతుందని. కానీ ఇక్కడ మీరు చూడండి. అది ట్రై చేస్తుంది మనకిక్కడ. ఇక్కడ చూసారా అండి? ఇక్కడ చూసారా? 7.8 దగ్గర 22లో ట్రై చేసింది. మళ్ళా అదే 7.8 దగ్గర 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 ఇంచుమించు 7.9 దగ్గర 24లో ట్రై చేసింది. అంటే ఇది రెసిస్టెన్స్.
ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ కూడా ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి ట్రై చేసి ఎక్కడ దాకా పడిపోయిందండి మనకి 3 రూపీస్ 4 పైసకి పడిందండి. మళ్ళీ అక్కడ నుంచి ట్రై చేసి లేచింది 6.8కి వచ్చింది. మళ్ళా ఇక్కడ పడిపోయి కిందకి ఎంతవరకు వచ్చింది, 2 రూపీస్ దాకా వచ్చింది. ఇక్కడ మళ్ళా ఆల్ టైమ్ ట్రై చేసింది. ఎక్కడ ట్రై చేసిందండి, బిఫోర్ ఆల్ టైమ్ హై అంటే 6.9. ఇక్కడ ఎంత ఉందండి, 6.8. ఇక్కడ పడింది కదా, మళ్ళీ ఇక్కడ 6.9. మళ్ళీ అంటే ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది మళ్ళీ సెకండ్ రెసిస్టెన్స్. ఓకేనా అండి. ఓకే, మనం హిస్టరీయే రిపీట్ అవుతుంది అనుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ ఈ ఈ 6. ఇది చూసారా, 6.8. ఈ 6.8 మళ్ళీ టచ్ అవడానికి ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తుంది. ఒకవేళ అలా లేచే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా టైం వరకు ఇది బాక్స్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఓకేనా అండి. సో ఇది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అది చూడండి, అసలు ఎట్లా ఉంది, దాని ప్రైస్ యాక్షన్ మూమెంట్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూడండి. చూసి అట్లాగే మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి దాని మీద మీరు పర్చేస్ చేయాలా, సేల్ చేయాలా, హోల్డ్ చేయాలా అనేది డెసిషన్ తీసుకోండి. ఓకేనా అండి. ఇది యాక్చువల్గా మీరు కావాలంటే సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చండి. రీసెంట్ డెవలప్మెంట్స్, అక్విజిషన్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశారు, సైట్లో కూడా చూడొచ్చు మీరు. సో ఇదండి ఇవాళ పెన్నీ స్టాక్. మళ్ళీ నేను మీకు చెప్తున్నానండి, పెన్నీ స్టాక్ అనగానే వెళ్ళిపోయి కొనేసి మల్టీబెగ్గర్ అయిపోతాము, డబ్బులు వచ్చేస్తాయి కాదండి. పెన్నీ స్టాక్ అంటేనే దాంట్లో పెయిన్ ఉంటేనే పెన్నీ స్టాక్ అంటారు దాన్ని. సో మీరు డెసిషన్ తీసుకునే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఓకేనా అండి. థ్యాంక్స్ అండి. హ్యాపీగా ఉండండి. అమ్మ నాన్న గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. టేక్ కేర్. జై హింద్.